తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇవాల్టి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. కాసేపట్లో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి నిజామాబాద్ కు బయలుదేరతారు. ఇందల్వాయి వద్ద జాగృతి శ్రేణులు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలుకునున్నారు. అనంతరం టోల్ ప్లాజా దగ్గర నుంచి భారీ ర్యాలీగా జాగృతి కార్యాలయానికి చేరుకునున్నారు. అక్కడి నుంచి నవీపేటకి వెళ్లి గోదావరి ముప్పు ప్రాంత బాధితులను పరామర్శిస్తారు. ఇక సాయంత్రం 6 గంటలకు సిహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి, ఇక కవిత యాత్ర ఎలా కొనసాగనుంది, ఇంకా కవితకి మద్దతుగా ఎవరెవరు రానున్నారు? జనం బాట పేరుతో ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు, ఇందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ రోజు నిజామాబాద్ నుంచి ఏదైతే జనం బాట కార్యక్రమం మొదలవుతుంది. అయితే మరి కాసేపట్లో బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయం నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ ఎదురుగా చేరుకొని ఇక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు కవిత. అనంతరం ఏదైతే కవిత నిజామాబాద్కి బయలుదేరుతారో అక్కడ ఈ రోజు ఏదైతే గోదావరి వరద ముంపు బాధిత ప్రాంతాలను అక్కడ ఏదైతే పరామర్శిస్తారో అనంతరం ఏదైతే ఆలయంలో వెళ్ళి కూడా ఏదైతే ప్రత్యేక పూజలు కూడా చేసుకుంటారు. అయితే ఓవరాల్గా జనం బాట కార్యక్రమానికి సంబంధించి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ని ఎక్కువ కవిత పెట్టుకున్నారు. దీంట్లో ప్రధానంగా కూడా పబ్లిక్లో ప్రభుత్వం పట్ల ఏ విధమైన ఫీలింగ్ ఉంది, అలాగే గత ప్రభుత్వం పైన ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఎలా ఉంది, సో ఏమైనా పార్టీ పెడితే రానున్న భవిష్యత్తులో ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నారు, ఇలాంటి అనేక విషయాలను ఏదైతే కవిత ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 4 months ఏదైతే ఉంటుంది, ఫిబ్రవరిలో కవిత షెడ్యూల్ ముగుస్తుంది. అప్పటివరకు కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కవిత పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి మేధావులతో కావచ్చు, అలాగే ఉద్యమకారులతో కావచ్చు, అందరితో కూడా ఏదైతే కవిత ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆయా జిల్లాలో ఎవరైతే కొంత పార్టీకి సంబంధించినటువంటి అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీతో అసంతృప్తి ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కలిసే ప్రయత్నం చేస్తే వారితో కూడా మాట్లాడి అసలు పార్టీ రానున్న రోజుల్లో పార్టీ పెడితే ఎలా ఉంటుందనే ఒక భవిష్యత్ కార్యాచరణపై కూడా వారితో చర్చిస్తారు. ప్రధానంగా అయితే ఉద్యమకారులతో అలాగే మేధావులతో పబ్లిక్తో అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆయా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గం ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ఏదైతే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్గా కవిత జనం బాటపై ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే కేసీఆర్తో విభేదించి బయటికి వచ్చిన తర్వాత కవిత మొదటిసారి పబ్లిక్తో ఇంటరాక్షన్ అవ్వడానికి ఏదైతే ప్రజల్లోకి జనం బాట కార్యక్రమం అనే పేరుతోటి ఏదైతే ప్రజల్లోకి వెళ్ళనున్నారు. సో ఈరోజు ఏదైతే కవిత నిజామాబాద్ చేరుకుంటారు, రేపు కామారెడ్డి నిజామాబాద్లో కవిత ఏదైతే పబ్లిక్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా ఏదైతే ఇంటలెక్చువల్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అనంతరం ఏదైతే కవిత తిరిగి హైదరాబాద్కి వచ్చి మరొకసారి ఇటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అంటే ఒకసారి ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఏదైతే పర్యటన చేస్తే మరొకసారి ఉత్తర తెలంగాణ జిల్లాలో పర్యటన చేస్తారు. ఇలా ఓవరాల్గా కూడా ఫిబ్రవరి వరకు 4 నెలల పాటు కూడా ఏదైతే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి కవిత జనం బాట కార్యక్రమానికి ఏ రకమైన స్పందన వస్తుంది, ఈ జనం బాట కార్యక్రమంలో ఈ కలిసేటువంటి నేతలు ఎవరెవరు ఉంటారు, ఇలాంటి అనేక విషయాలు కూడా ఏదైతే ఆసక్తికరంగా ఉంటాయి. కాబట్టి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది మాత్రం ఈరోజు రేపట్లో ఏదైతే నిజామాబాద్ కార్యక్రమంలో అయితే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. యమున, రైట్ అజయ్, మనం ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది మనకి, అంటే ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి తను దూరంగా ఉంటుంది, ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ఉంది, బీఆర్ఎస్ నాయకులపై కావచ్చు, అందరిపై. మరి అటు కాంగ్రెస్ ప్రతిపక్షం నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఆమెకు యాంటీగా ఉన్నారు, వాళ్ళ నుంచి కావచ్చు, మళ్ళీ ఆమెకి ఏమైనా విమర్శలు వచ్చి యాత్రకి ఏమైనా భంగం కలిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా మనం ఇక్కడ? ఖచ్చితంగా ఏదైతే కవిత యాత్రతో ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ఖచ్చితంగా కవితపై విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవిత కూడా ఏదైతే ఈ ప్రధాన పార్టీలు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపై, ప్రభుత్వ పనితీరుపై ఖచ్చితంగా విమర్శలు చేసేటువంటి సమయంలో కవితపై కూడా ఏదైతే పార్టీలకు సంబంధించిన నేతలు ఏదైతే ఖచ్చితంగా బాణం ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తుంది. సో కవిత ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఖచ్చితంగా దానిపైన ఉద్యమం కొనసాగుతుంది. చివరి వరకు కూడా నేను ఉంటాను అని చెప్పి ఇప్పటికీ అనేక మార్లు అన్నప్పుడు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కవితపై విమర్శలు చేసింది. అసలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి ఎందుకు మాట్లాడేటువంటి విమర్శలు చూస్తూనే ఉన్నాం. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్లో ఏదైతే వారందరినీ కూడా విభేదించి వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ని కాకుండా అక్కడ ఉన్నటువంటి సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు అందరిపై విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కూడా ఏదైతే కవిత విమర్శలు చేసుకుంటూ వచ్చారు. మరి ఈ సందర్భంగా ఆయా జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో గత బీఆర్ఎస్ పాలనలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అక్కడ ఏమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఉంటే వారిపై విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కవితపై విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని డిఫెండ్ ఎలా చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది, అక్కడ ఉన్నటువంటి నేతలతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాంటిది. మరి అలాంటి నేతలు కూడా ఆయా జిల్లాలో కవిత చేసినటువంటి కామెంట్స్పై కౌంటర్ రియాక్షన్ ఇస్తారా, లేదంటే సైలెంట్గా ఉంటారా? మరి బీఆర్ఎస్ పార్టీ జనం బాట కార్యక్రమాన్ని కవిత చేసుకొని ఇచ్చే విధంగానే ముందుకు ఎలాంటి విమర్శలు చేసినా సైలెంట్గా ఉంటారో చూడాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా అయితే ఖచ్చితంగా అటు
కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అయితే ఖచ్చితంగా విమర్శలు అయితే ఎదుర్కోక తప్ప దానికి కౌంటర్స్ ఎలా ఇస్తారు అనే దానిపైన కూడా మనం చూడాల్సి ఉంటుంది ఏమన్నా. థ్యాంక్ యూ అజిమ్.